ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి కంకణబద్ధులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి, గద్వాల విజయలక్ష్మి గారికి, కాలేరు వెంకటేశ్వర్లు గారికి, రంగనాథ్ గారికి, ఇంకా మిగతా పెద్దలు మా ప్రొఫెసర్ లక్ష్మక్క గారికి, అట్లనే కలెక్టర్ హరిచందన గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శోభారాణి గారితో సహా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, పోలీస్ మిత్రులు అందరికీ పేరు పేరున్న తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, ఈ బతుకమ్మ కుంట గురించి మేము కలలు కన్నాము. మేము బహుజన బతుకమ్మ ద్వారా గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ కుంటను, బతుకమ్మ చెరువును, బతుకమ్మ గుట్టను, బతుకమ్మ వాగును ఇట్లా వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి ప్రకృతి పర్యావరణ రక్షణగా మనము అందరం కలిసిమెలిసి ఉంటేనే ప్రకృతి క్షేమంగా ఉంటుందని, ప్రకృతిని కాపాడుకుంటేనే మనమంతా క్షేమంగా ఉంటామని, ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మగా బతుకమ్మకు బతుకునిస్తేనే మనమంతా బతుకుతామని, ప్రకృతి అంటేనే మహిళ అని, మహిళ అంటేనే బతుకమ్మని ఈ రకంగా మేము ప్రచారం చేస్తూ ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మేము నిజాంపేట మండల్ కల్వకుంట గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ ఆహ్వానం మేరకు బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తున్నామని తెలియజేసిన తర్వాత ఈ బతుకమ్మ కుంటతో సహా తెలంగాణలోని చెరువులను, కుంటలను, వాగులను, గుట్టలను, అడవులను అన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొకసారి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం మనం కలలు కన్నటువంటి దాన్ని నిజం చేసుకోవడానికి అందరి బాధ్యతగా కూడా ఇవాళ పౌర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాకుండా ఇవాళ వాస్తవానికి నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి పండగగా, తెలంగాణ ఆడబిడ్డల పండగగా, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించిన తర్వాత ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి బహుళ పంటల విధానం పోయిన తర్వాత గ్రామీణ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. అందుకోసం గ్రామీణ ఉపాధి కూడా మనకు దక్కాలి అంటే నవధాన్యాల సంస్కృతిని కూడా మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నవధాన్యాల సంస్కృతికి స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగగా మనం బతుకమ్మని చూస్తాం. అందుకోసం ఇవాళ ఎన్నో మనకు అనుభవాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం చూసాము, ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే మానవ మనుగడకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి వాస్తవాల్ని ఇవాళ మనం కళ్ళ ముందు స్పష్టంగా చూస్తా ఉన్నాం. అందుకోసమే ప్రకృతి వికృతి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వాల మీదనే కాదు, పౌర సమాజం మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మేము బహుజన బతుకమ్మగా పెద్దలకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బతుకమ్మ అంటే అందరం కలగలిసి ఆడుకునేటువంటి పండగ. ఇది సెక్యులర్ పండగగా, మన దేశమే సెక్యులర్ దేశం, లౌకిక ప్రజాస్వామిక దేశం కనుక సెక్యులర్ పండగగా బతుకమ్మ పండగను ప్రకటించాలని పెద్దలకందరికీ నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకు అందరం కలగలిసి ఆడుకుంటేనే పండగ. ఆ పండగలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని సెక్షన్ల ప్రజానికము, అన్ని వర్గాల ప్రజానికము, కులాలకు మతాలకు అతీతమైనటువంటి పండగగా బతుకమ్మను మనమంతా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అట్లనే రంగనాథ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటిది పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. చెరువు అల్లుగులు దుంక సిలుక వన్నెల సెలుక, మంచె నెక్కి రాత్రి కాసేను నెలవంక, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై, ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా, ఎలుగెత్తి చాటింది తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. థ్యాంక్ యూ.